అండి, నేను వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను నేను. ఇదిగోండి బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ కలిపి వేస్తున్నాను. ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, సాల్ట్. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. పచ్చి వాసన పోయేంత వరకు వేపాలండి బాగా. ఇదిగోండి కస్తూరి మేతి వేస్తే బాగుంటుంది, అందుకే వేసాను. దూరంగా ఒక నిమిషం. బియ్యము నేను 3 గ్లాసులు తీసుకున్నాను, మామూలు రైస్ అన్నమాట. 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసులు వాటర్ పోస్తే సరిపోయిందండి. ఇదిగోండి ఇలా 2 నిమిషాలు వేగనిచ్చి వాటర్ పోస్తాను. జస్ట్ ఇదిగోండి నేను 3 గ్లాసులు తీసుకున్నాను కదా రైస్, నేను 6 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. 2 ఇదిగోండి సరిపడినంత ఉప్పు సరిపోతుంది. అది మూత పెట్టేశాను. 2 లేదా 3 విజిల్స్, మా దానికైతే 3 రావాలి. దుంపలు, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కుర్మా వండేద్దాం. కుర్మాకి కుక్కర్లో పెట్టేస్తానండి. 3 విజిల్స్ వస్తే త్వరగా అయిపోతుంది. ఈ పేస్ట్ కొద్దిగా సరిపోతుంది. పసుపు కొంచెం, ఇవన్నీ కారం 1 స్పూను, ఆయిల్, ఇవన్నీ కస్తూరి మీద కొంచెం, ఉప్పు వేయలేదు, కళ్ళు ఉప్పు. సరిపోతుంది. స్టవ్ మీద పెట్టాను, కొద్దిసేపు మగ్గించి వాటర్ పోస్తాను. 3 విజిల్స్ వచ్చేయండి, ఆపేస్తున్నాను. టమాటా అంతా మగ్గిపోయింది, వాటర్ వేస్తాను. గ్లాసున్నర వాటర్ సరిపోతాయి. దింపేటప్పుడు మసాలా వేసుకున్నాం, సరిపోతుంది. మూత పెట్టేస్తున్నాను. 3 విజిల్స్ వస్తే చాలండి. వెజిటబుల్ బిర్యానీ రెడీ అయింది. చూసిన ఎంత సాఫ్ట్గా పొడిపొడిలాడుతూ వచ్చిందో. కరెక్ట్గా పోసుకుంటే వాటర్ లాగే ఉంటుందండి రైస్. ఇదిగోండి 1 స్పూన్ ధనియా పౌడర్ సరిపోతుంది. కొబ్బరి 1 స్పూను, ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టేస్తాను, దింపేస్తాను. ఇదిగోండి వేడి వెజిటబుల్ బిర్యానీ రెడీ అండి. చాలా బాగా కుదిరింది. ఇదిగోండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.